మందమర్రి అనే ఊర్లో చాలా సంవత్సరాల నుండి పాడుపడిన బావి ఒకటి ఉండేది. ఊర్లో ఎవ్వరూ కూడా ఆ బావి దగ్గరికి వెళ్ళేవారు కాదు. ఒకరోజు జగ్గు, కాళీ అనే దొంగలు రాత్రిపూట ఆ బావి పక్కగా వస్తూ, ఒరే అటు పోవద్దు. ఎందుకు? ఆ బావిలో దయ్యాలున్నాయి. నీ ముఖం దయ్యాలెక్కడిరా, చూడు నేను పోతా. ఆ బావి దగ్గరికి వెళ్ళి, ఓ కొరిమి దయ్యమా, రా బయటికి అని ఆ బావిలోకి తొంగి చూస్తూ గట్టిగా అరిచారు. కాని ఏ దయ్యం రాలేదు. ఏదిరా దయ్యం రాదు, రమ్మను. నాకేం తెలుసురా, మన ఊళ్ళో అందరు అంటుంటిన్నా, అదే నీకు చెప్పినా. పిచ్చి జనం ఎవడేది చెప్తే అదే నమ్ముతారు. కాళీకి ఒక ఐడియా వచ్చింది. వెంటనే అతని మూటలో ఉన్న బంగారం ఆ బావిలో పడేశాడు. అరే, కష్టపడి కుట్టుకొచ్చిన బంగారం బావిలో పడేసినవేందిరా? ఎందుకో తర్వాత చెప్తా, నువ్వు కూడా బంగారం బాయిలై. అమ్మో, నేనెయ్యను. సరే, నీ ఇష్టం. ఇంతకు ఆ బంగారం అండ్లెందుకేసినావు? రేపు నీకే తెలుస్తుంది పా. అక్కడి నుంచి వెళ్లారు. పాడుబడ్డ బావిలో బంగారం ఉందని, పున్నమి రోజు రాత్రి 11 గంటలకు వెళ్లి తోడితే దొరుకుతుందని ఊరంతా నమ్మించాడు. దాంతో ఊళ్ళో వాళ్ళందరూ రాత్రి 11 గంటలకి తాళ్ళు, బకెట్లు పట్టుకుని బావి దగ్గరికి వచ్చారు. వాళ్లతో పాటుగా కాళీ కూడా వచ్చి ముందుగా బకెట్ వేశాడు. అతని బకెట్లో అంతకు ముందు అతను వేసిన బంగారం వచ్చింది. అది చూసి ఊరంతా ఆశ్చర్యపోయారు. ఒకరి తర్వాత ఒకరు బకెట్లు వేసి తోడుతూనే ఉన్నారు. తెల్లార్లు తోడినా బంగారమేమీ దొరకలేదు. తిరిగి ఇంటికొచ్చేసరికి అందరి ఇంట్లలోని దొంగలు పడ్డారు. ఊరంతా సర్పంచ్ దగ్గరికి వెళ్ళి చెప్పారు. సర్పంచ్ కాళీని పిలిచి, ఏందయ్యా, ఆ బాయిలో బంగారం వస్తుందని తీసుకుపోయినావు? ఆ బాయిలో చూడేందో గాని వీళ్ళింట్లో బంగారం పోయింది. ఏం సంగతి? పోయినా వీళ్ళ బంగారం గురించి అయితే నాకు తెలియదు గాని ఆ బాయిల బంగారం గురించి అయితే నాకు కల పడ్డది. ఆ కళలు వచ్చినట్టే చేసిన, నాకు బంగారం దొరికింది. ఏందా కళ? తలకాయ మించి తానం చేసి బాయి దగ్గరికి పోయి, ఓ బాయి నాకు బంగారం ఇయ్యి అంటే బంగారం వస్తుంది. అవునా? అవును. కావాలంటే ఇలా రాత్రి చూడుండ్రి, బకెట్ కింద అలా పేరు రాసేయమనుండ్రి, అప్పుడే బంగారం వస్తుంది. సరే అని ఊరంతా మళ్లీ బావి దగ్గరికి వెళ్ళి బావికి దండం పెట్టి బకెట్ వేశారు. బకెట్ వేసిన అందరికీ వాళ్ళ ఇంట్లో పోయిన బంగారం వచ్చేసింది. అందరూ ఆశ్చర్యంతో అక్కడి నుంచి ఇంటికొచ్చేశారు. చివరిగా కిషోర్ అనే అతను బావి దగ్గరికి వచ్చి, అందరు వెళ్ళిపోయినరు రాయిగా. ఆ బావిలోకి వేసిన తాడు పట్టుకుని కాళీ బయటకొచ్చాడు. ఊర్లో దొంగతనాలన్నీ కాళీయే చేశాడు. ఒక్కో ఇల్లు తిరుగుతూ కిషోర్ ఇంటికి వచ్చాడు. ఇంట్లోనే ఉన్న కిషోర్ కాళీని చూసి, ఇదా నీ పని? బాయిల బంగారం అని ఊరందరినీ పంపించి దర్జాగా దొంగతనాలు చేస్తున్నావా? నన్ను క్షమించు, ఇంకెప్పుడు చేయను. అయితే నేను చెప్పినట్టు చేయాలి. సరే చేస్తా. ఇప్పుడు జనాలకి ఏమైతే చెప్పినావో అది రేపు రాత్రి నిజం చెయ్యి. ఎవ్వల బంగారం వాళ్ళ బకెట్లు వేయాలి. సరే చేస్తా. నువ్వు చెప్పినట్టే అంతా చేసిన, ఇక నన్ను ఇడిచేస్తా. కానీ ఇప్పుడు నువ్వు చేసిందంతా మొబైల్లో రికార్డ్ చేసిన, ఇక మీద ఊర్లో దొంగతనం అయితే నువ్వు జైలుకు పోతావు. కాబట్టి ఈ ఊర్లో దొంగతనాలు కాకుండా చూసుకోవాల్సింది నువ్వే. కాళీ ఆశ్చర్యపోయాడు. రాజు సిటీలో బస్ కండక్టర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను తన స్నేహితుడు హరితో కలిసి ఒక టీ స్టాల్ దగ్గర టీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అరే ఏంద్రా అంత డల్గా ఉన్నావు? అరే ఏం చెప్పమంటావురా, నా మీద నాకే చిరాకేస్తాంది. ఏమైంది మామా? ఇందాక ఓ పెళ్లి చూపులు పోయినా మామా. అరే వా, ఏమైంది మరి? ఖాయం చేసుకున్నావా? నువ్వే చూడు. రాజు పెళ్లి చూపుల్లో కూర్చుని ఉన్నాడు. అతని ముందు అమ్మాయి తరపు వాళ్ళందరూ ఉన్నారు. సార్ జరా అమ్మాయిని పిలిపిస్తే.
అమ్మాయి ఎనక్సిరి వస్తుంది గానీ ఏం పని చేస్తారు మీరు? నేను బస్ కండక్టర్ సార్. ఆహా, అదేదో జిల్లా కలెక్టర్ అయినట్టు చెప్పినావు. ఎంత సంపాదిస్తావేంది నెలకి? సార్ జీతం 15,000 వస్తుంది సార్. సరే బాబు, మేము ఆలోచించుకొని ఫోన్ చేస్తాంలే. అదేంటి సార్, ఇంకా అమ్మాయిని చూడలేదు కదా, ఆలోచించుకొని చెప్తా అంటున్నారేంది? ఫోన్ చేస్తావని చెప్పినా కదా, ఇక నడవండి అని రాజుని బలవంతంగా పంపించేశారు. అది జరిగింది. ఇక నాకు పెళ్లి కాదేమోనని భయమేస్తుంది మామా. అరే భయం ఎందుకు మామా, ఈ ఏడు కాకపోతే వచ్చేడు నీ పెళ్లి గ్యారంటీగా అవుతుంది. నేను కూడా గట్ల అనుకుంటానే ఇన్ని రోజులు ఆగినా. ఒంటి మీదకి 30 ఏళ్ళు వచ్చినాయి. ఇంకా జర లేట్ అయితే చేసుకుని కూడా వేస్ట్ అనిపిస్తుంది మామా. ఏం కాదు, భయపడకు. ఇంతకీ నీకు పిల్లనెందుకు ఇస్తాలేరంటావు? నాకదే అర్థమైతలేదు మామా. పోయిన కాడ నువ్వు ఏం పని చేస్తావా అని అడుగుతారు. అది అందరు అడిగే ముచ్చట్నే. నేను కండక్టర్ అని చెప్తా. ఆ మాట అనంగానే సరే బాబు ఫోన్ చేసి ఏ ముచ్చటున్నా చెప్తామంటారు. ఫోన్ లేదు ఏం లేదు. అది ముచ్చట. నువ్వు కండక్టర్, తక్కువ జీతంతో పెళ్ళం బిడ్డల్ని ఏం పోషిస్తాడని బిడ్డనిస్తాలేరు. అరే నా నెల జీతం 15,000 కానీ నేను నెలకి ఎంత సంపాదిస్తానో ఎవ్వడికి తెలియదు. ఎంత మామా? ఎవ్వరితో ననక మళ్ళా నేను నెలకి దాదాపు 50,000 సంపాదిస్తా. ఏం మాట్లాడుతున్నావు మామా? హరి అంటుండగానే రాజు వెనకాల కూర్చున్న సూర్య రాజు ముందుకొచ్చి, ఏంటి సార్, ఓ మామూలు కండక్టర్ గా పనిచేసి మీరు నెలకి అంత సంపాదిస్తారా? మీరు చెప్పేది నిజమైతే చెప్పండి. మా బంధువుల అమ్మాయి ఉంది, ఆమెకు మీకు పెళ్లి చేయిస్తా. మీరు అదే మాట మీద ఉండండి. చెప్పడం కాదు, రేపు నాతో పాటు రండి. పొద్దున్నుండి సాయంత్రం వరకు నాతో ఉండండి. నేను ఎలా సంపాదిస్తానో ఎంత సంపాదిస్తానో చూద్దురు గాని. ఓ అలాగే, రేపు పొద్దున్నే డిపోకి వచ్చేయండి. సరే. అక్కడ్నించి వెళ్లాడు. తర్వాత రోజు ఉదయం సూర్య వచ్చి రాజు కండక్టర్గా ఉన్న బస్ ఎక్కాడు. వచ్చారా? మీరిడ కూర్చొని నేనేం చేస్తానో గమనించండి. సరే. రాజు టికెట్లివ్వడం మొదలుపెట్టాడు. టికెట్ 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 టికెట్. సార్, ఒకటి కరీంనగర్ ఇవ్వండి. ఇగో అని టికెట్ చింపి దాని వెనక మిగిలిన చిల్లర రాసి ఇచ్చాడు. టికెట్ 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 టికెట్. కండక్టర్ బాబు, ఒకటి సిరిసిల్ల ఇవ్వండి. ఇగో మళ్ళీ టికెట్ చింపి ఇచ్చాడు. ఆ బస్సులో ఒక ఆమె 2 పిల్లలతో వెళ్తోంది. ఆమె దగ్గరికెళ్ళి, ఏడుకు పోవాలమ్మా? పట్నం పోవాలి సారు. ఎంతమంది? 2 హాఫ్ 1 ఫుల్ సారు. హాఫ్ ఎవరు? ఇగో సారు నా పిల్లలు. ఈ హాఫ్ ఏంది? ఇగో 3 ఫుల్లులు 200 ఇవ్వు అని ఆమెకి టికెట్లిచ్చి డబ్బులు తీసుకున్నాడు. అంతలోనే బస్సు ఆగింది. ఏమైంది? లగేజ్ ఉన్నది చూడు బయట. రాజు కిందకి దిగి, ఏడుకు పోవాలే? పట్నం సార్, కూరగాయలు తీసుకోపోవాలి. ఇవన్నీ ఎవడు తీసుకుపోతాడు? సార్ పొద్దుగల నుంచి చూస్తున్నా, ఒక్క బండి ఆపుతలేరు. జర తీసుకోపోండి సార్. లగేజీకి ఎక్స్ట్రా ఛార్జీలు పడతాయి. మీదెక్కి. సరే సార్ అని లగేజ్ బస్సుపైకి ఎక్కించాడు. రాజు లగేజీకి ఛార్జీలు తీసుకున్నాడు, కానీ టికెట్ ఇవ్వలేదు. ఇలా అందరికీ టికెట్స్ ఇచ్చి మిగిలిన చిల్లర టికెట్ మీద రాసి ఇచ్చేవాడు. టికెట్ తీసుకున్న అతను దిగాల్సిన స్టాప్ రాగానే దిగాల్సిన వ్యక్తికి ఆపోజిట్ సైడ్ వెళ్లి నిలబడేవాడు. చెయ్యి ఎత్తితే చూడనట్టుగా, పిలిస్తే వినబడనట్టుగా, ప్యాసింజర్స్ చాటుగా దాక్కునేవాడు. దిగే అతను అంతమందిలో ముందుకు వెళ్లలేక పోతే పోయిందిలే అనుకుంటూ వెళ్లిపోయేవాడు. ఇలా చాలా మందితో చేసేవాడు. తిరిగి సాయంత్రం డిపోకి రాగానే, చూసారా సార్? చూసినా అని అతను అంటుండగానే ఇంకో అతను అక్కడికొచ్చి రాజుకి ఒక పేపర్ ఇచ్చాడు. ఏంటిది? ఆ పేపర్ విప్పి చదవడం మొదలుపెట్టాడు. ప్యాసింజర్ దగ్గర చిల్లర డబ్బులు నొక్కేస్తూ లగేజీకి టికెట్ కొట్టకుండా డబ్బులు తీసుకుంటున్నందుకు నిన్ను 1 సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తున్నాం. మీరెవరు సార్? నేను టికెట్ చెకింగ్ ఆఫీసర్. నీ మీద చాలా మంది కంప్లైంట్ చేశారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుందామని ఇదంతా చేశా. తప్పైంది సార్, మళ్ళీ ఇట్లాంటి తప్పు చెయ్య, నన్ను క్షమించండి. సారీ అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. రాజు తను చేసిన తప్పులని గుర్తు చేసుకుని బాధపడుతూ ఇంటికి వెళ్లిపోయాడు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన కథలతో మనం మళ్ళీ కలుసుకుందాం.